న్యూస్ ఏంటంటే మరో జిల్లా కూడా ఈ స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. నోటిఫికేషన్ కూడా వదిలారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేసేదానికి ప్రయత్నం చేద్దాము. సో అయితే ఇది ఏ జిల్లా నుంచి వచ్చింది ఏంటి అని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అంతకంటే ముందుగా కూడా మీరు ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కదా అన్న, మా జిల్లాకు వచ్చినాయా, మా జిల్లాకు వచ్చినాయా అని అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే అండి. సో అన్ని జిల్లాలకు వస్తున్నాయి, కానీ ఇంకా ఆ డీటెయిల్స్ అనేది బయటికి రావట్లేదు. సో ఏంటంటే వెబ్సైట్లో పెడతారని ఒకసారి చెప్తున్నారు. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నాయంటే వెబ్సైట్లో పెడుతున్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నాయంటే ఓన్లీ పేపర్ యాడ్ ఇస్తున్నాయి. సో అది డైరెక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం అక్కడ ఎంక్వైరీ చేసుకోవడం బెస్ట్. సో ఒకవేళ ఎవరన్నా ఇంకా అట్లా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి మీ దగ్గరలోని డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నాకు ఎవరన్నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చెప్తే నేను కూడా దాన్ని బట్టి వీడియో చేసి పెడుతున్నాను. ఒకవేళ మీకు తెలిసిన ఏ జిల్లాకైనా వచ్చిందని నోటిఫికేషన్ తెలిస్తే దాని పిక్ కానీ లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ నాకు ఇక్కడ మెయిల్ ఐడి కింద కామెంట్లు ఇచ్చినా పర్లేదు, లేదా నేను మెయిల్ ఐడి కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి మెయిల్ చేయండి మీరు. నేను తర్వాత వీడియో చేసి పెడతాను మీకు. ఓకే, ఇప్పుడు ఇంకా మన టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మనకు 3 జిల్లాలు వదిలారు. ఏదేదంటే విజయనగరం ఒకటి వదిలారు, ఇంకోటి శ్రీకాకుళము, ఇంకోటి నెల్లూరు జిల్లాకు వదిలారు. సో ఇప్పుడు ఏ జిల్లాకు వదిలేరు అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకి సంబంధించిందండి. ఇది నోటిఫికేషన్. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఏలూరు ఎడ్యుకేషన్ అంట 22వ తేదీ మనకి ఇచ్చారు. సో కానీ మనకి ఈ రోజు ఎంత 25th, అంటే 3 days వరకు కూడా మనకు బయటికి రావట్లేదు. సో ఒకసారి అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా డౌట్ ఉంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి వెబ్సైట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే నాకు తెలిస్తే మీకు చెప్పేస్తున్నాను. లేట్ అయితే నేను చేయట్లేదు. ఒకవేళ నాకు తెలియకపోయినా, ఒకవేళ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉన్నా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇప్పుడు నోటిఫికేషన్ చూస్తే పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఏలూరు ఎడ్యుకేషన్. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా నియామకాలకు షెడ్యూల్ ఖరారైంది. ఆయా విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా మంజూరైన పోస్టులను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇదండి, అదే చెప్పాను కదా, వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లోనే ఇచ్చారు. సో ఆయా విభాగాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏవైతే మళ్ళీ పోస్టులు అంటే ఎక్స్ట్రా యాడ్ చేస్తారో అవి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారంట. సో ఆ మేరకు ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 13 స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు గ్రేడ్ 2 14 పోస్టులు, ఫార్మసిస్టు గ్రేడ్ 2 16 పోస్టులు, రేడియోగ్రాఫర్ 2 పోస్టులు, పిఎంఓఓ పోస్టులు 3, ఎంఎన్ఓ పోస్టులు 14, ఎఫ్ఎన్ఓ పోస్టులు 13 ఇవి భర్తీ చేయనున్నారు. సో ఇదండి, స్టాఫ్ నర్సులు వచ్చేసి 13, ల్యాబ్ టెక్నీషియన్ 14 ఉన్నాయి, ఫార్మసిస్ట్ 16 ఉన్నాయి. సో రేడియోగ్రాఫర్ 2 పోస్టులు ఉన్నాయి, పిఎంఓ 3 పోస్టులు ఉన్నాయి, ఎంఎన్ఓ 14, ఎఫ్ఎన్ఓ 13 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఈ నెల 23 నుంచి 22వ తేదీ వరకు చేసుకోవచ్చని, అంటే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. ఇక దరఖాస్తుల వెరిఫికేషన్, నూతన నియామకాల ఆర్డర్లను ఆగస్టు 10 నుంచి 14వ తేదీలోగా జారీ చేస్తారు. సో ఇదండి, అంటే మనకు మొన్న అంటే 23వ తేదీ నుంచే అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి, కానీ ఇది బయటికి రావట్లేదు దీని డీటెయిల్స్ అండి. అంటే ఐ మీన్ ఇన్నర్ సైడే జరుపుతున్నారు దీన్ని. సో కొంచెం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొంచెం డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ లేదా మీకు తెలిసిన మెడికల్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి ఎంక్వైరీ చేసుకోవడం బెస్ట్. సో ఒకసారి అంటే మళ్ళీ ఫీల్ అవ్వకండి, అంటే ఒకవేళ ఎందుకు ఇట్లా చెప్తున్నాను మరి మీరు ఎందుకు వీడియో చేస్తున్నారని. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరికి అంటే వెబ్సైట్లో చెక్ చేస్తున్నాము, కానీ నేను 3 days నుంచి పేపర్స్ కూడా చెక్ చేస్తున్నా, డిస్ట్రిక్ట్ అండ్ మెయిన్ ఏది చెక్ చేసినా కూడా ఇవ్వట్లేదు. సో ఇవి కూడా ఎవరైనా చెప్తే నేను కూడా తెలుసుకొని చేయగలుగుతున్నాను. సో అది ఒకసారి మీరే కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. సో ఇది జూన్ 23 నుంచి అప్లికేషన్ స్టార్ట్, జూలై 22వ తేదీ వరకు ఉంటుంది. సో ఆగస్టు 5వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. అంటే ఆగస్టు 5వ తేదీలోపు ఇంకా మీకు ఐ మీన్
ఇవి దరఖాస్తులు అంటే మీరు చేసిన అప్లికేషన్‌లు అన్నీ వెరిఫికేషన్ చేస్తారు. సో, దాంట్లో నుంచి మెరిట్ తీసుకుంటారు. దరఖాస్తుల వెరిఫికేషన్ నూతన నియామక ఆర్డర్‌లను ఆగస్టు 10 నుంచి 14 తేదీలోపు అంటే 14 తేదీ అంటే ఆగస్టు 10 నుంచి 14 తేదీలోపు మీకు పోస్టింగ్స్ గూడా ఇస్తారు. సో, అది సో, చూడండి మరి వీలైనంత తొందరగా ట్రై చేయండి. ఆహ్, ఎందుకంటే మళ్ళీ అవకాశాలైతే రావు కదా! సో, వీటికి అంటే ఈ స్టాఫ్ నర్సులకు, ఎంఎన్‌ఓలకు అండ్ ఫార్మసిస్ట్, టెక్నీషియన్ గ్రేడ్ 2లకు నేను ఇంతకు ముందే చెప్పాను క్వాలిఫికేషన్ ఏంటో, సాలరీ ఏంటో. కానీ అంటే విజయనగరం విజయనగరం నోటిఫికేషన్ చేసినప్పుడు చెప్పాను. సో, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దాం మీకు డౌట్ ఉంది గదా! సో, అందుకోసం. ఇది విజయనగరందండి. మళ్ళీ మీరు అంటే ఈ పోస్ట్‌లకి, ఆ పోస్ట్‌లకి మళ్ళీ సంబంధం ఉందనుకున్నారు. అది వెస్ట్ గోదావరి. ఇది విజయనగరం. సో, అంటే దాంట్లో ఇంత డీటెయిల్‌గా ఇవ్వలేదు కాబట్టి నేను నోటిఫికేషన్ మీకిక్కడ ఇస్తున్నాను. సో, అప్లికేషన్ అయితే ఆఫ్‌లైన్‌లోనే ఉంటుందండి. మీరు కావాలంటే లింక్ కింద ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్ని అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి వాళ్ళకియ్యాలి. సో, క్వాలిఫికేషన్‌లు అండ్ సాలరీ అయితే అందరికీ అంటే ఏ జిల్లాకైనా ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. అప్లికేషన్ ఫీజు గూడా ఉంటుంది. సో, స్టాఫ్ నర్స్ వచ్చేసి ఆహ్, 34,000 సాలరీ ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగు, జనరల్ నర్సింగు అండ్ మిడ్‌వై ఆహ్, మిడ్‌ఫెరీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్ అప్ టు డేట్ రెన్యువల్. సో, ఇది కూడా మీరు అంటే దాంతో రిజిస్టర్ అయ్యి ఉండాలంట. సో, నర్సింగ్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో రిజిస్టర్ అయితే ఉండాలంట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 28,000 సాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ వొకేషనల్ ఎంఎల్టీ ఆర్ డీఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఇన్‌స్టిట్యూషన్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ రికగ్నిషన్ అప్ టు డేట్ రెన్యువల్. అంటే ఇప్పటి వరకు మీరు రెన్యువల్ చేసుకొని ఉండాలి. అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. రిజిస్టర్ కాకపోతే మాత్రం తీసుకోరు అని చెప్తున్నారు. సో, ఇంకొచ్చేసి ఫార్మసిస్ట్ వచ్చేసి 28,000 సాలరీ ఉంటుంది. ఇక డి ఫార్మసీ, బి ఫార్మసీ దాని క్వాలిఫికేషన్‌లు ఎం ఫార్మసీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఫార్మసీ కౌన్సిల్ అప్ టు డేట్ రెన్యువల్. సో, ఇది కూడా ఖచ్చితంగా ఈ ఫార్మసీది ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, ఇది అండ్ ఇది ఇంకా మీకు పీఎంఎంఓ అండ్ అట్ ది సేమ్ టైమ్ రేడియోగ్రాఫరు, అట్ ది సేమ్ టైమ్ ఈ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఏవైతే ఉన్నాయో దాంట్లోకొచ్చేసి క్వాలిఫికేషన్ రేడియోగ్రాఫర్‌కైతే ఇంటర్ ఉంటుందని విన్నాను. నేను కూడా పూర్తిగా అయితే తెలీదు. సో, ఇంటరు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంటరు తర్వాత మీకు ఆ రేడియోగ్రాఫర్‌కి సంబంధించిన ఒక కోర్స్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఉండాలి. సో, అదైతే కంపల్సరీ ఉండాలి. ఇక ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓకొచ్చేసి 10థ్ గాని, ఇంటర్ గాని మాక్సిమం 10థ్ అని అన్నారు. సో, ఒకవేళ ఇంటర్ ఉన్నా పర్లేదు. సో, 10థ్ అయితే మాక్సిమం గుర్తుపెట్టుకోండి. సో, ఇంకా అది టె ఎంఎన్ఓకైనా, ఎఫ్ఎన్ఓకైనా 10థ్ బేస్ ఖచ్చితంగా ఉండాలి. సో, అండ్ ఆహ్, ఈ ఇష్ నోటిఫికేషన్‌లో వచ్చేసి మనకదే ప్రతి జిల్లాకు కూడా 22వ తేదీ వచ్చాయి. సో, కానీ మనకైతే బయటికి రాలేదు. సో, టైమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్స్ అండి ఇది. 23/6 అదే చెప్పాను గదా! 23/6/2020 నుంచి 22/7/2020 అంటే మనకు జూన్ 23 నుంచి జూలై 22 వరకు ఉంది. సో, అది కంప్లీషన్ ఆఫ్ స్క్రూనిటీ అంటే మీ యొక్క అప్లికేషన్‌లన్నీ చెక్ చేసి ఆగస్టు 5వ తేదీకి మీ యొక్క అప్లికేషన్‌లన్నీ పరిశీలన చేసి దాంట్లో నుంచి మెరిట్ తీసుకుంటారు. సో, దాని తర్వాత వచ్చేసి ఆహ్, గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ అంటే దాన్నంతా మెరిట్ తీసి షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీకు వెరిఫికేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసి 10/8/2020 టు 14/8/2020 అంటే ఆగస్టు 10 నుంచి 14 లోపల మీకందరికి పోస్టింగ్ ఆర్డర్స్ గూడా ఇస్తారు. సో, ఇది ఎందుకంటే ఈ ఒక 45 డేస్‌లోనే అంతా అయిపోతుంది. దీనికి మొత్తం ప్రాసెస్ అంతా. సో, ఇదండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే వెబ్‌సైట్‌లలో గూడా ఇవ్వట్లేదు. నేను ఆల్రెడీ అన్నీ చెక్ చేశాను. సో, ఎందుకైనా మంచిది మీరు వెబ్‌సైట్‌లు గాని, న్యూస్ పేపర్‌లు గాని లాస్ట్ ఒక 2, 3 డేస్ నుంచి అండ్ ఇప్పుడు వచ్చే న్యూస్ పేపర్స్ గూడా చెక్ చేస్తున్నాను. అంటే ఏ పేపర్‌లో ఎట్లా ఇస్తున్నాడో మనకు తెలియట్లేదు. సో, అది సో, ఇది మొత్తానికైతే వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన పోస్ట్‌లు. నేను దీంట్లో క్వాలిఫికేషన్ గూడా ఇందాక మీకు డీటెయిల్‌గా చెప్పాను. ఎందుకంటే అది అంటే వేరే డిస్ట్రిక్ట్‌ది నోటిఫికేషన్. బట్ పీడీఎఫ్ కానీ అన్నిటికి అయితే క్వాలిఫికేషన్ ఒకటే ఉంటుంది. సాలరీ కూడా ఒకటే ఉంటుంది. సో, మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా ఓన్‌గా అయితే నేనేం ఇది చేయను గదండీ. సో, నాకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే నేను ఏదైనా మీకు చెప్పగలను. నేను మీతో గూడా డిస్కస్ చేయగలను. సో, ఒకసారి మీరు
తెలుసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా నాకు తెలిసినంత వరకు దగ్గరలో డీఎంహెచ్ఓ ఆఫీస్ ఉంటే దాని దగ్గరికెళ్ళి డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితేనే బెస్ట్ నాకు తెలిసి. సో, అక్కడైతే వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. సో, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు. నాకు తెలిసినంత వరకు ఇవి తొందరగానే చేసుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది రికమెండేషన్ అని అటు ఇటు ఉంటారు. సో, ఏదైనా మంచిది. ఎందుకైనా మీరు కొంచెం జాగ్రత్త పడి తొందరగా చేసుకుంటే బెస్ట్. సో, మిగతా ఇంకా ఏ జిల్లాకొచ్చినా గూడా నేను నా వీడియో చేసి మీకు పెడతాను. సో, మీరు గూడా ఒకవేళ ఏదైనా జిల్లాకు తెలిసి ఏదైనా మీకు అప్‌డేట్ వస్తే నోటిఫికేషన్ గాని, లేదా ఎవరైనా పీడీఎఫ్ ఫైల్ గాని పంపిస్తే నాకు ఒకసారి మీరు చెప్తే నేనక్కడ మీకు నా మెయిల్ ఐడీ గాని కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా కామెంట్ చేసినా నేను చూసుకొని మీకు రిప్లై ఇస్తాను. ఇక అదే అండి. ఓకే. ఇది మీకు హ్మ్. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోయినా పర్లేదు. బట్ ఎవరికైనా అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి న్యూస్ మనకు యూజ్ కాకపోయినా ఇంకెవరికైనా యూజ్ అయితాయి. సో, అది ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ.